ఒక సామాన్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు బండి సంజయ్. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకోవటమే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. తాజా లోక్సభ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరిన్ని వివరాలు చూద్దాం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ రోజు ఉదయం నార్త్ బ్లాక్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. రాజకీయంగా దూకుడుగా వెళ్లడం, తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉండటం, ముఖ్యంగా సంఘ్ ఆశీస్సులతో పాటు తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావటం వంటి అంశాలు తాజాగా నరేంద్ర మోదీ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఆయనకు బాగా కలిసొచ్చాయనే చెప్పాలి. 2018, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ను ఓటమి పలకరించిన 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన తిరుగులేని విజయాలను నమోదు చేశారు. తన రాజకీయ ప్రయాణం మొదలైన తొలినాళ్లలో సంజయ్ ది కరీంనగర్ అర్బన్ సహకార బ్యాంకు డైరెక్టర్గా 1994, 1999లో గెలుపొందారు. 2006, 2013లో కరీంనగర్ పాలక సంస్థలో 48వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా సేవలందించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సంచలన విజయం నమోదు చేసిన సంజయ్ ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టి పార్టీలో ఊపు తీసుకొచ్చారు. 2023 శాసనసభ ఎన్నికలు జరిగే నాటికి సంజయ్ అధ్యక్ష స్థానం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాకు మారారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ 2.25 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో అపూర్వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం